అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. మీకు అందరికీ తెలుసు. ఆయన ఢిల్లీకి హుటాహుటిన పోయినరు. ఎందుకో తెలవదు. బట్ ఆడ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేసిండ్రు. ఒక ఇంపార్టెంట్ కామెంట్ చేసిండు ఆయన. ఆ కామెంట్ దాని వెనుక ఉన్న రాజకీయం చెప్తా. బీఆర్ఎస్ విలీనంపై చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్. ఏం చెప్పిర్రినా? బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్. 4 రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం బీఆర్ఎస్కు ఉన్నారు. వాళ్ళ విలీనంతో కవితకు బెయిల్ వస్తుంది అని కామెంట్ చేసినట్టే. ముందు రాజ్యసభ మెంబర్లు అందరూ బీజేపీలో విలీనం కాబోతున్నారని. ఇదంతా ఒక పెద్ద డ్రామా. ఇది ఒక పెద్ద డ్రామా. ఎట్లా డ్రామా అంటే, నేను చాలా రోజులకి చెప్తున్నాను. నా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళకు చాలామందికి మీకు ఉంటుంది. ఎందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి ఈ కామెంట్ చేసిండు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంది ఈ డ్రామా వెనుక ఏం జరిగింది, ఈ డ్రామాలో ఏముందంటే, నేను గత కొన్ని రోజులుగా చేస్తున్న వీడియోల్లో ఇది ఉంది. ఏంటంటే, ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబోతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ బీజేపీలో చేరబోతున్నారు. వాళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ కూలగొట్టబోతున్నారు అనేది దాన్ని హైకమాండ్కి చెప్పిండు. ఎప్పుడు చెప్పింది తెలుసా? ఇది ఎమ్మెల్యేలు చేరకం కన్నా ముందు. అసలు ఎమ్మెల్యేల చేర్చుకునే కార్యక్రమమే అది చెప్పి హైకమాండ్ వాళ్ళకి చెప్పి, అప్పుడు ఏం చేశారంటే హైకమాండ్ ఈ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇంకా చాలామంది సీనియర్లు, లాయలిస్టులు, వాళ్ళు హైకమాండ్ కూడా లాయలిస్టులు. వాళ్ళను బీజేపీ కాంగ్రెస్ హైకమాండ్ టచ్ చేయనప్పుడు, అంటే వాళ్ళని దూరంగా పెట్టి కేవలం రేవంత్ రెడ్డే సర్వస్వం, రేవంత్ రెడ్డే హీరో, రేవంత్ రెడ్డే మొత్తం కాంగ్రెస్ నడిపిస్తారన్న టైంలో, ఇదంతా లోక్సభ ఎలక్షన్స్ ముందు, ఆల్మోస్ట్ గవర్నమెంట్ వచ్చిన ఒక నెల రోజుల తర్వాత వ్యవహారం ఇది. అప్పుడు చెప్పిండ్రు యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునేది అనేది చాలా అరుదు, చాలా అరుదు. అయితే ఇక్కడ తెలంగాణలో మాత్రం ఎందుకు చేర్చుకున్నారంటే, రేవంత్ రెడ్డి హైకమాండ్ తప్పుదో పట్టించిండు అనేది కాంగ్రెస్లో ఉన్న చర్చ. మనం చేర్చుకోకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా బీజేపీ పోతారు, లేకపోతే బీఆర్ఎస్లో ఉన్న 39 మంది ఎమ్మెల్యేలు ఒకటి చనిపోయారు, 38 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళ దగ్గర 8 మంది ఎమ్మెల్యేలు, 46 మంది ఎమ్మెల్యేలు అవుతారు. ప్లస్ కాంగ్రెస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు మళ్ళీ గుంజి మన గవర్నమెంట్ పడగొడతారు, బీజేపీ గవర్నమెంట్ పడగొడుతుంది అనేది కొద్దిగా ఉంది కదా. దాన్ని అడ్డుగా పెట్టుకొని ఈ ఎమ్మెల్యేలు చేర్చుకునే కార్యక్రమాన్ని తెరలేపిండు రేవంత్ రెడ్డి గారు. లేపిన తర్వాత వాళ్ళకు లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళకు బోధపడ్డది. హైకమాండ్కి ఏం బోధపడ్డదంటే, రేవంత్ రెడ్డి గారు ఏదో తప్పుడు వ్యవహారం నడిపిస్తున్నారు, రేవంత్ రెడ్డి ఏదో తప్పుదో పట్టిస్తున్నాడు, హైకమాండ్ను తప్పుదో పట్టిస్తున్నాడు అనే విషయం వాళ్ళకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైందంటే, లోక్సభ ఎలక్షన్స్లో మెజారిటీ సీట్లు రాకపోవడం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే పట్టుబట్టి అభ్యర్థులను నేను దింపిండో, నేను దాని నాగేంద్ర దింపుతా, నేనే గెలిపించుకుంటాను. సేమ్ ఎట్లా అంటే, నేనే పోటీలో ఉన్నా, దాని నాగేంద్ర కాదు, నేనే పోటీలో ఉన్నా, సునీతామహేంద్రుడు కాదు, నేనే పోటీలో ఉన్నా, రంజిత్ రెడ్డి కాదు, నేనే పోటీలో ఉన్నా, వాళ్ళు కాదు, నేనే పోటీలో ఉన్నా, వీళ్ళు కాదు. రేవంత్ రెడ్డిని చూసి ఓట్లు వేసే పరిస్థితులు తెలంగాణ రాలేదు. బహుశా ఆ పొజిషన్ వస్తలేదు, దిగజారుతుంది తప్ప మీదికి పోతలేదు వ్యవహారం. ఆయన గ్రాఫ్ పెరిగిపోయి ఇక కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనుకున్న టైం వచ్చినప్పుడు ఆయన ముఖం చూసి ఓట్లేస్తారు. లోక్సభ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు ఓట్లు వేయలేదు, రేవంత్ రెడ్డి ముఖం చూసి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఓటు వేయలేదు. కానీ లోక్సభ ఎలక్షన్స్ టైంలో నన్ను గుడ్డిగా నమ్మింది అధిష్టానం. గుడ్డిగా నమ్మినప్పుడు వాళ్ళని గుడ్డిగా నమ్మించిండు. మనం ఎమ్మెల్యేని చేర్చుకోవాలి, 4-3 తప్ప మిగతా అందరూ వచ్చేస్తున్నారు, మొత్తం 2/3 ఫార్ములా, ఈ రాజ్యాంగబద్ధంగా ఉంది కదా, 2/3 ఒక లూప్ హోల్ ఉంది కదా, అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము, అందరు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని. యాక్చువల్గా ఈ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ మిగతా ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు, వాళ్ళు చేరినప్పుడు కూడా వాళ్ళకి చెప్పింది అదే, మీరు ఎవరు వస్తారో ముందు చేరండి. ఎందుకంటే రేపు గుంపు రాబోతున్నారు, రేపు గుంపు బీఆర్ఎస్ నుంచి చాలామంది రాబోతున్నారు. వాళ్ళందరూ కన్నా ముందు మీరు చేరితే మీకే మంత్రి పదవి వస్తుంది, మీకే మంచి అవకాశాలు వస్తాయని వీళ్ళని నమ్మించండు. హైకమాండ్ ఏమో వీళ్ళందరూ అటు పోతారు కాబట్టి మనం చేర్చుకోవాలని వాళ్ళని నమ్మించండు. తర్వాత ఈయన అమెరికా పోయిన తర్వాత మల్లికార్జున ఖర్గే ఫోన్ చేసిండ్రు కొంతమందికి సీనియర్లకు, వాట్ గోయింగ్ అని, ఏమవుతుంది తెలంగాణలో, క్యా హోరా తెలంగాణ పే, పూరా 30 లోగం పైన 30 లోగం అంటే 35 మంది ఎమ్మెల్యేలు చేరుతారని చెప్పి చేర్చుకున్నారు. తీరా చూస్తే 10 మంది ఎమ్మెల్యేల దగ్గర వచ్చి ఆపినరు. ఇదో పెద్ద నసా అయిపోయింది మాకు, నేషనల్ మీడియా మమ్మల్ని ఆట ఆడుకుంటుంది, పొద్దుగాలు లేస్తే రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతున్నాం మేమేమో, ఆడేమో రాజ్యాంగానికి తూట్లు పడుతున్నాయి తెలంగాణలో. ఏమవుతుంది, మీరు చేర్చుకుంటే ఇంకొక 26 మందో 30 మందో చేర్చుకోండి, లేకపోతే 10 మందిని వాపసు పంపండి అని చెప్పి ఒక నినాదం తీసుకున్నారు మల్లికార్జున ఖర్గే గారు. ఆయన సీరియస్గా ఉంటారు అన్ని విషయాల్లో. ఆయన ప్రతిపక్షాలను కడిగే విషయంలో ఎంత నీట్గా ఉంటారో, పార్టీలో జరిగే వ్యవహారాలు కూడా అంతే నీట్గా ఉంటారు మల్లికార్జున ఖర్గే గారు. అందుకే ఆయన ఏసీసీ ప్రెసిడెంట్ దాకా ఎదిగినారు. ఇట్లా చిల్లరమర రాజకీయాలు చేసిన నేత కాదు మల్లికార్జున ఖర్గే, ఆయన ఒక గొప్ప లీడర్. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఢిల్లీకి పిలిచిర్రు రేవంత్ రెడ్డి గారు ఉత్తగా పోలే,
ఆయన ఎట్ హోమ్ కార్యక్రమం నుంచి గవర్నర్ దగ్గర నుంచి ఆగస్టు 15 సాయంత్రం నాడు ఉఠావుటిన పోయిండు. మందులకు కూడా తెలియదు బయటకు వచ్చి ఢిల్లీ పోతున్న సంగతి. తర్వాత శ్రీధర్ బాబు గారు ఇవాళ పోయినట్టున్నారు. శుక్రవారం నాడు శ్రీధర్ బాబు గారు కూడా ప్రయాణమై పోయినారు. అప్పటికి వాళ్ళకి ఫుల్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు, తర్వాత బట్టి విక్రమార్క లాంటి వాళ్ళందరికీ ఢిల్లీకి వెళ్ళి ఫోన్ చేస్తే మధ్యకాలంలో ఈ ఎమ్మెల్యేల వ్యవహారం మీద మాట్లాడితే మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని చెప్తున్నారు. ఏమని అంటే ఈ ఎమ్మెల్యేల చేరిక విషయం మాతో ఎవరు సంప్రదిస్తలేరు, మాతో మాట్లాడతలేరు, ఆ ఎమ్మెల్యేలు చేరే వాళ్ళు ఎవరో ఉండేవాళ్ళు ఎవరో మాకు తెలియదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలను వెనుకకు పంపడం సాధ్యం కాదు. వీళ్ళలో కొంతమందిని బీఆర్ఎస్ చేర్చుకునే అవకాశం లేదు. ఇంకేంటంటే ఇంకా దీనిలో హైకోర్టు, సుప్రీంకోర్టు కొద్దిగా సీరియస్గా వేడిపడే అవకాశాలు చాలా సీరియస్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారికి తెలుసు, మాకేం తెలియదు అని చెప్పి తప్పించుకున్నారు. తప్పించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీ పిలిచిండ్రు. ఢిల్లీ పోయింది కదా, ఢిల్లీ పోతే ఇప్పుడు హైకమాండ్ వాళ్ళకి విషయం అర్థమైంది. విషయం ఎందుకు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఏం జరుగుతుంది, చేర్చుకోకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసు. ఇప్పుడు ఏం చేసినట్టే ఈ తెర మీద తీసుకొచ్చిండ్రు. యాక్చువల్గా ఈయన అమెరికాలో ఉన్నప్పుడు ఈయన సోషల్ మీడియా, రేవంత్ రెడ్డి గారి సోషల్ మీడియా ఆయన సూచన మేరకు ఇక్కడ ఏం నడిపించింది తెలుసా రాజ్యం. ఇక్కడ వాళ్ళ సోషల్ మీడియా రేవంత్ రెడ్డి గారు వచ్చే లోపలనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని ప్రచారం చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, వైరాల మీటింగ్ పెట్టిండ్రు, అట్ హోమ్ కార్యక్రమానికి పోయిండ్రు, ఛాయ్ తాగిండ్రు, ఇక్కడ నుంచి ఢిల్లీ కూడా పోయినరు. ఇప్పుడు ఢిల్లీలో ఇదే క్వశ్చన్, ఢిల్లీలో రేవంత్ రెడ్డిని పిలిపించింది దేనికోసం అంటే అందరు ప్రచారం చేస్తున్నారు. ఆయన పిత్తకపోయిన వాసన వస్తుందని రాస్తారు కదా కొంతమంది. కొన్ని పేపర్లు ఉన్నాయి కదా, డబ్బా కొట్టే పేపర్లు, రేవంత్ రెడ్డి నాశనం చేసే పేపర్లు అవి. రేవంత్ రెడ్డి చేసే తప్పులను వాళ్ళు రాస్తే రేవంత్ రెడ్డి కొద్దిగా అయ్యో నేను తప్పు చేస్తున్నానని తెలుసుకునే అవకాశం ఉండేది. కానీ రేవంత్ రెడ్డిని తప్పుతో పట్టించిన కొన్ని పేపర్లు, కొన్ని వార్తా పేపర్లు, కొన్ని వార్తా ఛానళ్ళు ఏం చేసినాయంటే ప్రచారం చేసినాయి బీఆర్ఎస్ బీజేపీ విలీనం కాబోతుంది రేవంత్ రెడ్డి వచ్చే లోపలనే అని. కానీ అది 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 అబద్ధమైన విషయం ప్రపంచానికి తెలుసు, రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ప్రచారం చేసినాయి. ఇప్పుడేంది ఢిల్లీ పోయింది కదా, ఢిల్లీలో వాళ్ళు అడగబోతున్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి పిలిపించిందే దానికోసం 10 మంది ఎమ్మెల్యేలను వదిలేస్తారా, లేకపోతే మిగతా 26 మందినో 30 మందినో 8 మందినో చేర్చుకుంటారా, ఏదో ఒకటి డిసిషన్ తీసుకోవాలి ఇప్పుడు. లేకపోతే వాళ్ళు పట్టుకుంటున్న రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది. రాజ్యాంగం పట్టుకొని మూడింగ్ కొడదామని వాళ్ళు చూస్తుంటే వీళ్ళు 10 మందిని చేర్చుకొని ఎటు కాకుండా అంత రోడ్డు మీద పడేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నది రోడ్డుకి సాల్చి వస్తుంది. కాబట్టి ఆయన ఏం చేసినట్టే మళ్ళీ ఢిల్లీ పోగానే ఈరోజు మీటింగ్ ఉంది, బహుశా ఈరోజు రేపు రాహుల్ గాంధీతో దీనికి సంబంధించి మీటింగ్ ఉంది, మల్లికార్జున ఖర్గేతో మీటింగ్ ఉంది. మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ అడిగిన ఢిల్లీ పోయి ఇంకా ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఇస్తారేమో ఇవ్వాలి రేపట్ల, ఇవాళ తప్పదు కదా, ఈయన రాష్ట్ర అధ్యక్షుడు కూడా. కాబట్టి అక్కడ ఏం చేసినట్టే మళ్ళీ దానికి ఒక ఏం చేయాలి, ఇప్పుడు మనం మిర్చీలు తింటాం, పచ్చిమిర్చి తినలేము. పచ్చిమిర్చికి ఇంత ఏం చేస్తాం, శనగపిండి కలిపి నూనెలు వేస్తాం, అది బజ్జీ తయారవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మొత్తం మిరపకాయతో తింటాం, ఏది శనగపిండి మొత్తం ఉబ్బుతుంది కదా, అప్పుడు మిర్చి తయారవుతుంది, అప్పుడు తింటాం. కానీ పచ్చిమిర్చి తినలేం. సేమ్ అక్కడ కూడా ఇది ఏం చేసిందంటే దీనికి శనగపిండి కవర్ అది వేసే ప్రయత్నం చేసిండ్రు అనమాట. కవరింగ్ అంటారు దీన్ని, కవరింగ్ చేసే ప్రయత్నం ఇది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం రేవంత్ రెడ్డి కీలక. బీఆర్ఎస్ రాజ్యసభ మెంబర్లు కలిస్తే కవితకు బెయిల్ వస్తుందా? కవితకు బెయిల్ రావాలంటే రాజ్యసభ మెంబర్లు కలవాలన్నా? 100 మర్డర్లు కాదు 1,00,000 మర్డర్లు చేసిన కూడా ఖచ్చితంగా ఏదో రోజు బెయిల్ వస్తుంది. బెయిల్ రావడం అనేది ఎవ్వరు గొప్పతనం కాదు, అది న్యాయ చట్టంలో ఒక ప్రొసీజర్. ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి బెయిల్ పొందడం ప్రతి ఒక్కరి హక్కు. మొన్ననే సుప్రీంకోర్టు కీలక కామెంట్ చేసింది, జైలు నుంచి బెయిల్ వచ్చి పోవడం అనేది ఒక హక్కు. అది ఎవరైనా జైల్లో ఉంటే రిమాండ్లో వాళ్ళు నిందితులకున్న ప్రధానమైన ప్రాథమిక హక్కు బెయిల్ ద్వారా బయటికి పోవడం, జైలు నుంచి వాళ్ళకు బెయిల్ నుంచి ఉపశమనం కల్పించడం కోర్టుల యొక్క వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళ హక్కు, వాళ్ళకున్న విధిలో అదొక భాగం. కవితకు ఇవ్వాలి కాకపోతే రేపో ఎల్లుండో వారానికో నెలకో బెయిల్ వస్తుంది, రాకుండా వెళ్ళిపోతుంది. పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళే బయటకు వస్తున్నారు. 90 డేస్కో 100 డేస్కో కోర్టులు బెయిల్ ఇస్తాయి, బయటకు వచ్చేస్తారు ఆల్రెడీ. ఇప్పుడు సరే ఒక మాట అనుకుందాం, వీళ్ళు విలీనం చేస్తున్నారు కాబట్టే కవితకు బెయిల్ వస్తుంది అనుకుందాం. మరి ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకి ఎందుకు బెయిల్ వచ్చింది? సిసోడియా ఏమన్నా డబ్బులు ఇచ్చి వచ్చిందా, లేకపోతే ఆప్ పార్టీని నేను విలీనం చేస్తా కేజ్రీవాల్ తెలియకుండా ఏమైనా హామీ ఇచ్చిందా? కవితకు ఒక్కరికే కాదు, కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుంది. వాళ్ళు కేజ్రీవాల్ ఏమి విలీనం చేసి వస్తాడు. కాబట్టి ఇప్పుడు హైకమాండ్ను తప్పుదో పట్టించే ప్రయత్నంలో భాగంగా ఈ అంశాన్ని అక్కడ చర్చనీయాంశంగా మారేందుకు అక్కడ చిట్చాట్ చేసిండు. దీని వెనుక ఉన్న మార్గం, వెనుక ఉన్న వ్యవహారం ఇది. బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ అనుకుంటే తప్ప విలీనం కాదు. రాజ్యసభ మెంబర్లు మొత్తం పోకపోయినా ఎవరు ఎడిపోయినా బెయిల్ వచ్చే టైం ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. బెయిల్ రాకుండా ఎడిగిపోతుంది. బెయిల్ రాని నిందులు ఎవరైనా ఉన్నారా ఇప్పటివరకు? మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరినో చెప్పమనండి. నేను కూడా లాస్ట్ పెట్టినా కదా, నేను చెప్తా, బెయిల్ రాకుండా అసలు బెయిలే లేని ఖైదీ ఎవరు?
బెయిలే లేని నిందితులు ఎవరు? ఏ కేసు అది? ఎక్కడుంది? చెప్పగలరా? భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా దొరకదు అట్లాంటి కేసు. ఖచ్చితంగా బెయిల్ వచ్చి తీరుతది. ఇయాళనో, రేపో, ఎల్లుండో ఏదో రోజు బెయిల్ ఇయ్యక తప్పదు. బెయిల్ అనేది ఒక ప్రాథమిక హక్కు. అయితే ఆ బెయిల్‌ను దీనికి లింక్ పెట్టిండ్రు. రాజ్యసభ సభ్యులకు లింక్ పెట్టిండ్రు ఒకటి. రెండోది ఏందంటే ఇందాక చెప్పినా కదా! ఇప్పుడు ఈయన మీద ఉన్న మొదటి ప్రెషర్ ఏంది? ఈ 10 మంది ఎమ్మెల్యేలని వెనక పంపడం, లేకపోతే ఇంకొక 26 మందినో, 20 మందినో, 16 మందినో కనీసం తీసుకొచ్చి దీనిలో చేరడం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు పోమంటే పోమంటున్నారు. కటాక్కట్ చెప్పేసిండ్రు. ఈ మధ్య జరిగిన పరిణామాలు, ఈ రుణమాఫీ అన్న కంప్లీట్‌గా అయితే మనం మంచిగుందని చెప్పి పోతుర్రేమో. రుణమాఫీతో ఉన్న రైతులకు మోసం జరిగింది. 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ లోపల కూడా ఉంది తప్ప బయటకొచ్చేది లేదు. బయటకొచ్చే అవకాశాలు ఉంటే మీరు నా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ తర్వాత విషయం. కానీ ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గుతూ పోతుంది. ఇప్పుడు గనుక ఎలక్షన్ జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తుందని గ్యారంటీ లేదు. ఈ క్షణంలో ఎలక్షన్ జరిగితే. అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేసిండంటే ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చేసిండు మళ్ళీ. ఈ అంశం ఏంది? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది. ఇయ్యాల కాకపోతే రేపు విలీనం జరుగుతుంది అని చెప్తున్నారు. ఏదో రోజు ఖచ్చితంగా ఏదో పార్టీ అధికారం రాక తప్పదు. ఏదో పార్టీ ఖచ్చితంగా మళ్ళీ అధికారం కోల్పోక తప్పదు. కాంగ్రెస్ ఏమన్నా మళ్ళీ 100 సంవత్సరాలు ఉంటుందా? బీజేపీ ఇప్పటికి 3 దఫాలు అయింది సెంట్రల్‌లో. ఇంకా బీజేపీ ఉంటదా 100 సంవత్సరాలు? వాళ్ళు ఈసారి కాకపోతే వచ్చేసారి కాకపోతే ఇంకొకసారో ఖచ్చితంగా అధికారం కోల్పోక తప్పదు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ స్టేట్‌లో ఉంది. వీళ్ళు కూడా 100 సంవత్సరాలు వెళ్తారా? ఈసారికో వచ్చేసారికో ఏదో నాడు వాళ్ళ ప్రభుత్వం కూడా కూలిపోక తప్పదు. మళ్ళీ ఇంకొక పార్టీ అధికారం రాక తప్పదు. ప్రజాస్వామ్యంలో అది రొటీన్. కాబట్టి ఇక్కడ ఏమైంది? ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడం ద్వారా ఈ ఎమ్మెల్యేల ఇష్యూ ఉంది కదా! ఆ ప్రెషర్‌ని కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. మిర్చి చుట్టూ అదొక కోటింగ్ అనమాట. శనగపిండి కోటింగ్ నడుస్తుంది ఇప్పుడు. ఈ కోటింగ్‌లో భాగంగా ఇట్లాంటి చిట్‌చాట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడ ఖర్గేని కలిసినప్పుడు ఉంటది క్లాసు. ఉత్తగా ఉండదు. ఖర్గే ముఖం మీద మాట్లాడేస్తాడు. ఖర్గే కథ వేరే ఉంటది. రాహుల్ గాంధీ ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా మారింది. 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూ. ఈ చేరుకోవడం విషయం ఫస్ట్ నుంచి తప్పుదోవ పట్టించిండు. ఒకటి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటయ్యి మన ప్రభుత్వాన్ని ఓడగొడతాన్న చర్చను హైకమాండ్‌లో తీసుకొచ్చిండు. తర్వాత వీళ్ళందరూ ఢిల్లీకి పోయినప్పుడు కలిస్తే గంత సీన్ లేదు, గంత సిచ్యువేషన్ లేదు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటయ్యే పరిస్థితులు లేవు. వాళ్ళిద్దరు ఒకటైనా కూడా కాంగ్రెస్ నుంచి పోయి మళ్ళీ వాళ్ళతో కలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మన గవర్నమెంట్‌కి వచ్చిన ఇబ్బంది ఏం లేదని వీళ్ళు కూడా క్లారిటీగా చెప్పిండ్రు. తర్వాత ఈయన ఇష్యూ అంతా బయటపడ్డది. ఇది దీన్ని మేక్ ఓవర్ చేయనికే ఆయన మీద ఏదైతే అబద్ధం చెప్పిండో ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇట్లాంటి కోటింగ్‌లు ఇచ్చుకుంటా ఢిల్లీలో చిట్చాట్ల పేరుతో చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.